పల్లీ చెక్కీ అయితే ఇప్పుడు చేయబోతున్నాను. దీనికోసం నేను వేపేసి పొట్టు తీసుకున్న పల్లీలని 1 కప్పు, బెల్లం 1 కప్పు తీసుకుంటున్నాను. ప్యాన్లో కొంచెం బెల్లం వేసేసుకొని బాగా మరగపెట్టాలి. ఇలా పాకం వచ్చిందా లేదా అని మనం టెస్ట్ చేసుకోవడానికి 1 కప్లో వాటర్ పెట్టుకొని ఇలా టెస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పోస్తే మనకి ఆ బెల్లాన్ని అలా పోస్తే మనకి రాలేదు. నాకు సెకండ్ టైం అయితే ఇంకొంచెంసేపు మరగపెట్టి పోసాను. ఇప్పుడు చూడండి, దానికి అంటుకోకుండా ఇలా సపరేట్గా వచ్చి టక్ టక్ మనిద్ది. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. పల్లీలు మొత్తం అందులో వేసేసుకొని బెల్లం పాకంలో మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక ప్లేట్ తీసుకున్న గీ అప్లై చేసుకున్న ప్లేట్కి మనం ఆ పల్లీలది అయితే వేసేసుకోవాలి. పల్లీది మొత్తం నేను ఇలా ఇందులో వేసుకుంటున్నాను. పాకం పట్టేసింది మొత్తం కలిపేసుకొని బాగా ఇందులో వేసుకుంటున్నాను. చూడండి, ఇది కూల్ అయిపోయిన తర్వాత మనకి చాలా బాగుంటుంది. గట్టిగా అయితే అస్సలు ఉండదు, మెత్తగా చాలా బాగుంటుంది. చాలా చక్కగా తినాలనిపించిద్ది. క్రిస్పీగా రావాలంటే ఇంకొంచెం గట్టి పాకం తీసుకోండి, వస్తుంది. నేనైతే మెత్తగా చేశాను చిన్నపిల్లలు తినడానికి. చూడండి, బాగుంది కదా.